4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 4 కుటుంబాలు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాయి. ఒకప్పుడు 2 కుటుంబాల మధ్య హోరాహోరీ ఫైట్ కూడా జరిగింది. కుటుంబాల్లోని పెద్దలంతా ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వారే. కానీ ఇప్పుడు వారికి గత వైభవ చిహ్నాలే మిగిలాయి. తాజా ఎన్నికలు వారికి రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారాయి. ఈసారి గెలిస్తేనే ఆ కుటుంబాల రాజకీయ మనుగడ కొనసాగుతుంది. మరి పోటీలో ఉన్న వారి వారసుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ, భూమా, టీజీ కుటుంబాలకు ఒక గుర్తింపు ఉంది. దశాబ్దాలుగా ఈ కుటుంబాలు జిల్లా రాజకీయాల్ని శాసిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాయి. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఈ కుటుంబాల వారసులు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఫ్యాన్ గాలికి కకావికలమయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కర్నూలు ఎంపీగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టా రేణుకా చేతిలో ఓడిపోయారు. పత్తికొండ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన కేఈ కృష్ణమూర్తి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఆలగడ్డలో భూమా అఖిలప్రియ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ టీడీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో కోట్ల కుటుంబం కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరింది. మరోసారి కర్నూలు ఎంపీగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన భార్య సుజాతమ్మ ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఇద్దరు వైఎస్ఆర్సీపీ చేతిలో ఓడిపోయారు. పత్తికొండ నుంచి టీడీపీ తరపున కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చెందారు. అలాగే ఆలగడ్డ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన భూమా అఖిలప్రియ కూడా చిత్తుగా ఓడిపోయారు. ఇక కర్నూలు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కూడా ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫ్యాన్ సునామీకి సైకిల్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. 2014 నుంచి ఓడిపోతూ వస్తున్న కోట్ల కుటుంబ సభ్యులు ఈసారి ఎలాగైనా గెలిచి తమ రాజకీయ ఉనికిని చాటుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. ప్రతిసారి కర్నూలు పార్లమెంట్ నుంచి బరిలోకి దిగే కోట్ల కుటుంబం ఈసారి డోన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుంది. అలాగే పత్తికొండ నుంచి ఈసారి కూడా తెలుగుదేశం నుంచి కేఈ శ్యాంబాబు మరోసారి పోటీ చేశారు. మరోపక్క ఆలగడ్డలో భూమా అఖిలప్రియను, కర్నూలు నుంచి టీజీ భరత్ను రంగంలోకి దింపారు. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే కోట్ల, కేఈ, భూమా, టీజీ కుటుంబాలకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఇప్పుడు కూడా ఓడిపోతే ఇక ఈ 4 కుటుంబాల రాజకీయ చరిత్ర ముగిసిపోతుందనే చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపునే పోటీ చేసిన ఆ 4 కుటుంబాలకు చెందిన వారసులు విజయం సాధిస్తారా లేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కర్నూలు, పత్తికొండ, డోన్, ఆలగడ్డ నియోజకవర్గాల్లో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని లక్షల్లో బెట్టింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ స్వీప్ చేస్తుందని, మరోసారి టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందనే టాక్ వినిపిస్తోంది. బెట్టింగ్లో డబ్బే కాకుండా కొంతమంది పొలాలు, స్థలాలు కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లో పెట్టినట్లు సమాచారం. బేతంచెర్లకు చెందిన ఓ వ్యాపారి 2 కోట్లు బెట్టింగ్ పెట్టినట్టు సమాచారం. మరో నేత కోట్ల విలువ చేసే స్థలాన్ని పందెం కాసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ బెట్టింగులన్నీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే కాస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ 4 నియోజకవర్గాలు హాట్ సీట్స్ గా మారాయి. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ఆ కుటుంబాల నుంచి నేతలు, వారసులు బరిలో నిలవటం, గతంలో ఓటమి పాలవ్వటం, ఈసారి గెలవకపోతే భవిష్యత్తులో రాజకీయ జీవితం ఉండదనే భయం వారిని వెంటాడుతోంది. ఇదిలా ఉంటే ఈసారి కూడా సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకే అనుకూలంగా ఉండటంతో వారిలో రోజురోజుకు టెన్షన్ పెరుగుతోందని సమాచారం. మరి వారి రాజకీయ జాతకాలపై స్పష్టత రావాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.